వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ సిద్ధం పేరుతో సభలు పెడుతుంటే టీడీపీ జనసేన కూటమి కూడా జెండా పేరుతో వెళ్తుండే. జెండా పేరుతో సభ పెట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు నా 4వ పిల్లం జగన్మోహన్ రెడ్డి గారు అంటూ వ్యాఖ్యలు చేశారు. మరి ఇదే వ్యాఖ్యల గురించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పర్వతమ్మ గారు ఉన్నారు. చెప్పండి మేడం, జగన్మోహన్ రెడ్డి గారు నా 4వ భార్య అంటూ పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు. మీరు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు 4వ భార్య అని చెప్పడానికి సిగ్గుండాల. ముందు సిగ్గు శరం అనేది రెండు వదిలివేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంగా ఉన్న ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పదవికి కానీ ఆయన ఉన్న హుందాతనానికి కానీ గౌరవం లేకోకుండా నోటుకొచ్చినట్టు పేలడం అనేది పవన్ కళ్యాణ్ గారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక సీఎంగా ఉన్న అతన్ని గౌరవించినోడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మరి రేపొద్దున ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయన్ని కూడా ఇదే రకంగా మాట్లాడమంటాడేమో మరి మాకు అర్థం కావట్లేదు. ఎవరిని ఎలా గౌరవించాలో తెలియనోడు ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇలాంటి సభ్య సమాజంలోకి రాకూడదని ఓడగొట్టారు. మళ్ళీ కూడా ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఓడగొట్టక సిద్ధంగా ఉన్నారు. అందుకే నోరు ఇష్టం వచ్చినట్టు పారేస్తున్నాడు. అంటే నాకు ఇచ్చిన 24 సీట్లు కూడా కాపులందరూ సంతృప్తిగా ఉన్నారు, మాకు లేని బాధ మీకేంటని కూడా అంటున్నాడు ఆయన. కాపులందరూ సంతృప్తిగా ఉన్నారని చెప్పమను. అర్రామ జోగాన్ని ఎందుకు ఆయన మాట్లాడాడు? నాకు సలహాలు చెప్పేవాళ్ళు నాకు అవసరం లేదని. నువ్వు ఎవరేం చెప్పినా నాకు అవసరం లేదు, నేను చంద్రబాబు నాయుడుతోనే ఉంటాను అని అన్నాడు. కాపులు ఎవరున్నారు ఆయన వెనకాల ఉన్నది ఎవరు? కాపులు ఎవరు లేరు. ఆయన చెప్పేది అబద్ధం. మరి ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కావచ్చు, లేదంటే ఆయన వ్యక్తిగతంగా కావచ్చు, అందపాత్రలను తొక్కేస్తూనే ఉంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారిని అగర్ల పాతాళంలోకి తొక్కడం ఎవడి వల్ల కాదు, చంద్రబాబు నాయుడు వల్ల కాదు, పప్పు లోకేష్ వల్ల కాదు, పవన్ కళ్యాణ్ వల్ల కాదు. ఎందుకంటే ఆ రోజున 14 సంవత్సరాలు సీఎంగా ఉండి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు. ఇవాళ ఏ సీఎంగా కానీ కదగా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలవని పవన్ కళ్యాణ్ చేసేదేమీ లేదు. అడ్డగోలుగాను వార్డు నెంబర్గా కూడా గెలవని ఎమ్మెల్సీగా జాయిన్ అయ్యి మినిస్టర్ చేసిన పప్పుగాడి వల్ల కాదు. ఎవరు ఏం చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నేను ఇన్ని పథకాలు చేశాను అని ఆయన ఫోటో ఫ్రేమ్ వేసుకుని చూపించుకోగలిగే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేంటి ఇదిగో నేను ఈ పథకం ఇచ్చాను, ఇదిగో నేను ఈ ప్రాజెక్ట్ చేశాను అని మీ పేరు మీద ఉన్నది ఒక్కటి చూపించండి. మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ఒక్కటి చూపించి చూద్దాం మీ దమ్మేంటో. ఏవి చేయనోడికి మీకే అంత జిలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కష్టాలను కనుగొని అనుక్షణము ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుని ఇన్ని పథకాలు ఇచ్చి అభివృద్ధి మార్గంలో నడిపించి సంక్షేమం పథకాలు అందజేసిన జగన్మోహన్ రెడ్డికి ఇంకెంత ఉండాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పాలన, దౌర్జన్య పాలన చేస్తున్నాడు. అందులో భాగంగా 40 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టారని కూడా అంటున్నాడు ఆయన. అక్రమంగా ఎందుకు జైల్లో పెట్టాడు? మన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన దానికి చంద్రబాబు నాయుడు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పమని చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, నేను తెచ్చిన 1,80,000 చిల్లర కోట్లకి ఎవరి అకౌంట్లో నేను ఎంత వేసాను, ఎవరి ఆధార్ కార్డు మీద నేను ఎంత వేసాను అనేది విత్ ప్రూఫ్ నేను చూపిస్తా. నువ్వు తెచ్చిన 200 కోట్లకి నాకు సమాధానం చెప్పు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పని అడిగాడు. బయటికి రమ్మని చంద్రబాబు నాయుడిని నీతిగల్ల వాడైతే, నిజాయితీపరుడైతే, అవినీతి లేనోడైతే వచ్చి సమాధానం చెప్పమను మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారుగా. ఎదుర్కోమను, మా సవాళ్ళని ఎదుర్కొని ఆయన వచ్చి సమాధానం చెప్పమని అప్పుడు నోరు తెరిచి మాట్లాడమను. సిగ్గుండాలయా, మాట్లాడడానికి సిగ్గుండాలయా. అంటే మేము డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెవలప్మెంట్ కూడా చేయలేదు, పేద ప్రజలు ఇంకా వెనక్కి నెట్టాడు. ఇదంతా రాత్రియుగం పాలన. మీకు స్వరాజ్యం రావాలంటే టీడీపీ జనసేన పొత్తు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు పోవాలి అంటున్నారు. అభివృద్ధి ఎక్కడ చేశాడు? రాజధానిలో ఏం కట్టాడు? ఒక అసెంబ్లీ కట్టాడా? ఒక కోర్టు కట్టాడు. ఈ రెండు తప్పనేసి ఒక రోడ్డు వేసాడా? సీడ్ యాక్సెస్ రోడ్డు అని చెప్పి సంవత్సరానికి 4 పంటలు పండే రైతుల దగ్గర నుంచి భూమి అక్రమంగా లాగేసుకుని ఆ రకంగా రైతుల్ని ఏడిపించి భూమిని బీడు కట్టించేసి వ్యవసాయాన్ని మంట కలిపేసి భూస్థాపితం చేసిన చంద్రబాబు నాయుడు అక్కడ, అయ్యా మీ భూమి మీరు తీసుకుని పంటలు వేసుకోండి, వ్యవసాయం అభివృద్ధిలోకి రండి వ్యవసాయదారుడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అక్కడ. జగన్మోహన్ రెడ్డిని ఎవడు కూడా ఏమి చేయలేరయ్యా.
ఆయన ఎంటుకు కాదు కదా, ఆయన చిటికిన వేలు గోరు కూడా కదపలేరు ఎవరు. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏం చేయలేరు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే మా సభ చూసి, మా సభకు వచ్చిన జనాన్ని చూసి వైసీపీ వాళ్ళు భయపడ్డారు, తడుపుకున్నారు మొత్తం అన్ని. అందులో భాగంగానే మా జెండా సభను చూసి వాళ్ళు జన సమీకరణ చేసుకోలేక ఈరోజు సిద్ధం సభ పోస్ట్ పోన్ చేసింది. గుంటూరు జిల్లాలో 3వ తేదీ పెట్టాల్సిన సభ 10వ తేదీకి గుంటూరు జిల్లాలో పోస్ట్ పోన్ చేశారని కూడా అంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎవరు జనాలు రావట్లేదు, డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులోనే టైం ఇచ్చారు, ఇంకా ఒక వారం రోజులు అంటున్నారు వాళ్ళు. గుంటూరు జిల్లాలో సిద్ధం సభని పోస్ట్పోన్ చేయడానికి చంద్రబాబు నాయుడు మీటింగ్ చూసి అయితే కాదు, కళ్ళుండయ్యో దొబ్బినియో నాకైతే అర్థం కావట్లా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే పోస్ట్పోన్ అనేది మొన్న నైటే జరిగిపోయింది. నిన్న సిద్ధం సభ, నిన్న జెండా సభ జరిగింది నిన్న సాయంత్రం, మాకు పోస్ట్పోన్ జరిగింది మొన్న సాయంత్రం. జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ పర్యటన కారణంగా ఆయన వస్తానో రాను, ఆ టయానికి అందుకుంటానో లేనో ఇబ్బంది పడాల్సి వచ్చిందని 10వ తారీఖు పోస్ట్పోన్ చేశారు. ఆయన కొన్ని పనుల కారణం చేత ఢిల్లీ వెళ్ళడం చేత అది పోస్ట్పోన్ చేయడం జరిగింది. అంతేగాని నీ జెండా సభను చూసి భయపడాల్సిన అవసరం మాకేందయా? 20 ఎకరాల్లో పెట్టింది ముష్టి సభని మేము పెట్టింది 280 ఎకరాల్లో, 200 ఎకరాల్లో, 300 ఎకరాల్లో పెట్టిన సభ. మా సభను చూసుకుని మీరు కింద పైన తడుపుకుని, మీరు ఉచ్చపోసుకుని, మీది రివర్స్ చేసి మా మీద రుద్దుతారేంటయ్యా? సిగ్గుమాలిన వాళ్ళారా? కొద్దిగైనా సిగ్గుండాలయా? నోరా తాటి పెట్టాయా మాట్లాడడానికి? కొంచెం నోటితో మాట్లాడండి అయ్యా. ఏదేమన్నప్పటికీ సిద్ధం సభకు జనాలు వచ్చారు, అదేవిధంగా జెండా సభకు కూడా జనాలు వస్తున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా వెళ్తుంది, వాళ్ళేమో టీడీపీ జనసేనకు తోడుగా బీజేపీని కూడా తెచ్చుకుంటున్నారు. మరి వచ్చే ఎన్నికలు 40 రోజులు ఉన్నవి. ఈ 40 రోజుల్లో గెలుపోవటం ఎలా ఉంటే మీ స్ట్రాటజీ ఏంటమ్మా? మరి మా స్ట్రాటజీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారండి. మేము జనాలకు పథకాలు ఇచ్చాం. మేము జనానికి ఇచ్చిన పథకాలు, సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. 175కి 175 మేమే గెలుస్తాము. అది నిజము, జరిగేది వాస్తవము. వాళ్ళు 100 మంది నిలబెట్టుకొని, 200 మంది నిలబెట్టుకొని, ఎంతమంది అన్నా రాని, ఎన్ని జెండాలన్నా పోగవని, ఎంతమంది అన్నా కలవని, ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డిని. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంక్షేమాలు తీసుకున్నారు. విద్య, వైద్యము, ఈ రోజున అమ్మఒడి ఇలాంటివి, డ్వాక్రా మహిళలు, వ్యవసాయము, ముఖ్యమైన ఎన్నో కాదు, విద్య, వైద్యము, వ్యవసాయము, డ్వాక్రా మహిళలు మెయిన్ పాత్రలు ఈ 4 తీసుకుంటేనే అసలు ఆంధ్ర రాష్ట్రము హైలైట్. మన ప్రపంచమే మన వెంక చూసే, ఆంధ్ర రాష్ట్రం వెంక చూసే పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడు ఏమి చేయలేరు. అది వాళ్ళకి తెలుసు, మనం ఏమి చేయలేము, ఇన్ని పథకాలు పెట్టాడు మనం ఏం చేయలేమని మాట్లాడుతున్నా అని వాళ్ళు ఉనికిని వాళ్ళ మనసులో ఉన్నది బయట పెట్టుకుంటున్నారు, అంతేగాని ఏమి చేయలేదు. ఇప్పుడు వాళ్ళ సభకి నిన్న వాళ్ళు ఒక ప్యాకేజీ ఇచ్చారు, మేమేం డబ్బులు తీసుకుని సిద్ధం సభకు మేమేం తీసుకుని వెళ్ళటల్లా. వాళ్ళు ఒక బాక్స్ తయారు చేశారు, గిఫ్ట్ బాక్స్ అంట. ఆ బాక్స్లో 4 సిగరెట్లు, 4 సిగరెట్లకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటో స్టిక్కరు, మరి బీర్ బాటిల్, అదేదో బాటిల్ ఏదో లెక్క, మందు బాటిల్ పేర్లు మాకైతే తెలియదయ్యా. మేము సంసారం చేసుకుని ఆడాలం, మేము ఆ ముందు తాగి ఆడడం కదా, అదేదో లెక్కర్ సీసా ఒకటి ఉంది, ఆ సీసాకు కూడా స్టిక్కర్ వేశారు. క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్లు వేయనంట, వాటికి స్టిక్కర్ వేశారు. ఏమయ్యా అంత సిగ్గుమాలిన పని ఏమయ్యా? మీ ఫోటోలు వేసుకుని తినే తిండికి కూడా స్టిక్కర్ వేసి ఇచ్చారు. పైన అంట గిఫ్ట్ ప్యాక్ అంట, దానికి ఒక కవర్లో ఒక 5,000 రూపాయలు క్యాష్ పెట్టి 500 నోట్లు. మీరు చేశారా పెంట పని? మేం చేసామయ్యా? మీదే అనౌన్స్మెంట్ అయింది, మాదే. మీరు 20 ఎకరాల్లో జనాలను చూపించుకోవడం కోసం మనిషికి 5,000 రూపాయలు గిఫ్ట్ ప్యాక్ ఇచ్చి తీసుకెళ్ళినట్టుగా మేము తీసుకెళ్తలేదయ్యా. మేము ఇచ్చిన సంక్షేమ పథకాలను చూసి జగన్ అన్న దగ్గరికి వెళ్ళాలని లక్షల్లో వస్తున్నారు జనం. నీ దగ్గరికి వచ్చే మా వచ్చే 10,000 మంది కూడా వచ్చింటారు, 5,000 మంది కూడా వచ్చారు. దాన్ని చూసే నువ్వు ఒళ్ళంతా ఊగిపోతే అట్ట పొనకాలు వచ్చినడికిలాగా మాకొచ్చే జనాలను చూస్తే నువ్వు ఇంకేమైపోతావు ఈ వయసులో. అదేవిధంగా మీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొని వస్తానని నిన్నటి సభలో ఎక్కడ కనిపించలేదు, సభకు కూడా వెళ్ళలేదు. దీన్ని ఎలా చూస్తారు మీరు? పవన్ కళ్యాణ్ అన్నాడంటగా, లోకేష్ వస్తే నేను మీటింగ్ రాను అన్నాడంట. ఆ దత్తపుత్రుడికి సొంత పుత్రుడికి పడతల్లా. చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మధ్యన మ్యాక్స్ ఫిక్స్ అయ్యేలాగా చచ్చిపోతున్నాడు. వాస్తవం అది ముందు వాళ్ళిద్దరిని కలవమను. ముందు వాళ్ళిద్దరు కలవలే, ఆ కొడుకులిద్దరు కలవలే. దత్తపుత్రుడును కనపుత్రుడు కలిసినప్పుడు, వీడు గెలిచినప్పుడు వీళ్ళు బొంద వీళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్ అయ్యా బాబు. ఎందుకు వచ్చింది?
అమ్మ అదేవిధంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు లేదంటే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. మా గెలుపు ఈజీ అయిపోయింది, మేము గెలవబోతున్నామని. మరి అదే ఎమ్మెల్యే ఆర్కే గారు ఈరోజు పార్టీలకు తిరిగి వచ్చారు. మరి అంటే కొంతమంది కింద స్థాయి లీడర్లు కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎమ్మెల్యే ఆర్కే గారు రావడంతో యాక్టివ్ అయిపోయారు, అందరూ పని చేసుకుంటూ పోతున్నారు. మరి ఈరోజు మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఎమ్మెల్యే ఆర్కే గారు ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవడానికి ఆయన రెండు మూడు కారణాలు చెప్పారు. నేను అభివృద్ధి చేశాను, 1,20,000 కోట్లు పెట్టి నేను 1,20,000 కోట్లు పెట్టి నేను అభివృద్ధి చేశాను. ఆ అభివృద్ధి చేసినవి నాకు క్యాష్ ఇంకా అవ్వలేదు, బిల్లులు అవ్వలేదు. రెండోది నేను బలవంత భూసేకరణ చట్టం గురించి అది తీసివేయమంటే అది తీసివేయలేదు అని చెప్పారు. నేను ఎలక్షన్లకు వెళ్ళాలంటే కష్టం అని అది తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏమి ఎక్కడ పొరపాట్లు జరిగినాయో తెలుసుకున్నారు, అవన్నీ కూడా క్లియర్ చేశారు. ఇవాళ నేను తొందరపడతనంతో బయటకు వెళ్ళాను, తప్పు నాదేను నేను అని చెప్పి ఆయన వెనక్కు రావడం జరిగింది. ఆయన ఆలోచించుకుని నేను ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అనుకున్నాను, నేను అందుకనే వచ్చానని ఆయన నోటితో ఆయనే చెప్పారు. కాబట్టి ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం ఆయన లేని 2 నెలలు కూడా వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇంకేముంది మేమేను అని తొడగొట్టారు. ఇవాళ ఆర్కే వచ్చిన తర్వాత ఈ పప్పు లోకేష్ కనీసం బహిరంగ సభలో కూడా కనపడతల్లా. అంత భయం అయితే ఎలాగయ్యా లోకేష్ నీకు? మరీ అంత భయమా మా ఆర్కే గారంటే? మా ఆర్కే అన్నని ఎదుర్కో. ఆర్కే గారు ఎన్నుకుండి బీసీ క్యాండిడేట్ ని ఎవరైనా కావచ్చు, ఇప్పుడు గంజి చిరంజీవి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. మరి బీసీ క్యాండిడేట్ కి పూర్తి సహకారం చేసి నారా లోకేష్ గారిని ఓడగొట్టి బీసీ క్యాండిడేట్ ని గెలిపించగలడని మీకు నమ్మకం ఉందమ్మా? బీసీ క్యాండిడేట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అయితే అక్కడ నిలబెడతారో అభ్యర్థిగా, ఆ అభ్యర్థిని ఆ ఫ్యాన్ గుర్తు మీద నిలబెట్టిన అభ్యర్థిని ఫ్యాన్ గుర్తుని గెలిపించుకునే బాధ్యత మా చేతుల్లో ఉంది. మేము 100కి 200% మంగళగిరి నియోజకవర్గాన్ని గెలిపించి తీరుతాం, బీసీలని నుంచోబెట్టి గెలిపించి తీరుతాం. ఆర్కే గారు మేము